అందరికీ నమస్కారం అండి. ది రాజాసాబ్ ప్రభాస్ గారు నటిస్తున్న ది రాజాసాబ్ గురించి మరోసారి మాట్లాడుకునేటట్లయితే చాలామంది ఈ మధ్యకాలంలో ప్రభాస్ గారి ట్రైలర్ గురించి అలాగే సాంగ్ గురించి ఈ సినిమాకు సంబంధించి కొంతమంది విమర్శించారండి. కొంతమంది సాంగ్ బాగాలేదన్నారు, కొంతమంది ట్రైలర్ బాగాలేదన్నారు. తర్వాత ఈ సినిమాకి సంబంధించి మరో ట్రైలర్ అనేది రిలీజ్ చేశారు. అయితే అగ్ర హీరో సినిమాలు ఏ సినిమా రిలీజ్ అయినా కానీ ఈ విధంగా దుష్ప్రచారం చేయటం మాత్రం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోతుంది. కానీ నేను అనుకునేది ఏంటంటే ఈ సినిమా గురించి మొన్న ఈ మధ్యకాలంలో ఈ సినిమాకు సంబంధించిన ఈవెంట్ అనేది నిర్వహించారు కదా, దానికి ఉద్దేశించి కొద్దిగా నాకు కూడా అంటే ఆ ఈవెంట్ చూసిన తర్వాత నాకు అనిపించింది కొన్ని మాటలు మీతో పంచుకుందామన్న ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నానండి. నాకు తెలిసినంత వరకు ఈ సినిమా ఎలా ఉంటుందో ఏంటనేది చూసిన తర్వాత మీకు అందరికీ అర్థమైంది. కానీ నేను అనుకునేది ఏంటంటే ఏ డైరెక్టర్ అయినా కానీ సినిమా ఈవెంట్లు కావచ్చు, సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్లే కావచ్చు, సినిమాకు సంబంధించిన అంటే వాళ్ళు ఎక్కడన్నా ఈవెంట్లో ఎక్కడ మాట్లాడినా కానీ ఏ ఈవెంట్లో మాట్లాడినా కానీ సినిమాకు సంబంధించి ఏ డైరెక్టర్ అయినా కానీ అంత ధైర్యంగా చెప్పరండి. డైరెక్టర్ మారుతి గారు మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే నాకు ఇప్పటి వరకు ఏ సినిమా డైరెక్టర్ కూడా అంత ఖచ్చితంగా చెప్పిన డైరెక్టర్ అంటే సినిమా విజయం గురించి అంత ఖచ్చితంగా చెప్పిన డైరెక్టర్ నేను ఎక్కడ చూడలే. అంత ధైర్యంగా ఈ సినిమా ఖచ్చితంగా ఘన విజయం సాధిస్తుంది, ప్రభాస్ గారి అభిమానుల్ని ఏమాత్రం డిసప్పాయింట్ చేసినా, ఈ సినిమా నచ్చలేదని మీరు ఒకవేళ అనుకున్నా, మిమ్మల్ని మెప్పించకపోయినా సరే నా అడ్రస్ మీకు చెప్తున్నా, నా అడ్రస్ కాడికి వచ్చి నన్ను మీరు అడగొచ్చు అని చెప్పిన డైరెక్టర్ని ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదన్నమాట. అసలు డైరెక్టర్కి మారుతి గారికి ఈ సినిమా పైన అంత నమ్మకం ఎలా ఉందో నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే చాలా సినిమాలు అంటే ఇటు డైరెక్టర్లు కావచ్చు, అటు హీరోలు కావచ్చు, సినిమా తీసేంత వరకు కూడా చాలా బాగుండదు అనుకుంటారు. అలాగే సినిమా తీసిన తర్వాత వాళ్ళు ఒక షో వేసుకొని చూసిన తర్వాత డబ్బింగ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు ఒక షో వేసుకొని చూసిన తర్వాత కూడా సినిమా అంచనాలు వాళ్ళ ఉద్దేశం ఎలా ఉంటాయంటే సినిమా చాలా బాగుండదు అనుకుంటారు. కానీ ఎప్పుడైతే రిలీజ్ అయ్యిద్దో కొన్ని సినిమాల గురించి చెప్తాను, ఎప్పుడైతే రిలీజ్ అయ్యిద్దో ప్రేక్షకుల నుంచి స్పందన అనేది కొద్దిగా నెగిటివ్గా వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. కొన్ని సినిమాలకు కొన్ని సినిమాలకు మాత్రం వాళ్ళు ఊహించిన దానికన్నా అంటే ఈ సినిమా హిట్ సూపర్ హిట్ అయిద్దని అనుకుంటారు. కానీ రికార్డు మొత్తం కూడా తుడిచిపెట్టుకుని పాత రికార్డు మొత్తం కూడా బ్రేక్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమాలు కూడా చాలా ఉన్నాయన్నమాట. అంటే వాళ్ళ అంచనాలు అటు కావచ్చు లేకపోతే ఇటు కావచ్చు. కానీ డైరెక్టర్ మారుతి గారు మరి ఏ ఉద్దేశంతోనే అంత ధైర్యంగా ఉన్నాడో, ఏ ఉద్దేశంతో అంటే అంత ఖచ్చితంగా ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యిద్దని అతను ఏ విధంగా అనుకోవడం నాకు అర్థం కావట్లేదు. కానీ ఏ డైరెక్టర్ అయినా నా అడ్రస్ చెప్తా, మీరు ఒక సినిమా బాగలేకపోతే నన్ను అడగండి అని చెప్పిన డైరెక్టర్ నేను ఎక్కడ చూడలే. డైరెక్టర్ని చూడలేదు, హీరోని చూడలేదు. కానీ ఇతను అంత ఖచ్చితంగా చెప్పిండంటే ఈ సినిమాలో ఏదో మంచి పాయింట్ అనేది ఉందని నేను అనుకుంటున్నానండి. సినిమాను మాత్రం ఎవరు కూడా తక్కువ అంచనా వేయాల్సిన అవసరం లేదు. అదే కాకుండా మారుతి గారు అంతమంది ప్రేక్షకుల మధ్యలో, అంతమంది అభిమానుల మధ్యలో అంత పెద్ద ఈవెంట్లో అతను కన్నీళ్ళు తీసుకొని ప్రభాస్ గారిని చూస్తూ అతను ఏడ్చిందంటే నాకు ఎందుకని ఏడ్చిందో అర్థం కావట్లేదు. అంటే ప్రభాస్ గారికి అతను ఉన్న స్నేహభావం అలాంటిదేమో నేను అనుకుంటున్నా. ఈ ఈవెంట్లో ప్రభాస్ గారు మాట్లాడిన మాటల గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే, ప్రభాస్ గారు నాకు తెలిసినంత వరకు అతని మీద ఎక్కువ రూమర్స్ అనేవి లేవు. అంతేకాకుండా అందరి హీరోల కన్నా నేనే తోపు, నేనే తురుమని అతను ఎప్పుడూ చెప్పుకోడు. ఇప్పుడే కాదు, ఏ సినిమాకైనా చెప్పుకోడు. నాకు తెలిసినంత వరకు ఎప్పుడు ఆ ఫీలింగ్ అనేది అతని ముఖంలో కానాలి. అంటే ఈ స్థాయికి ప్రభాస్ గారు చేరిన మన తెలుగు ఇండస్ట్రీకి ప్యాన్ ఇండియా హీరోగా మొదటిసారిగా ప్రభాస్ గారు వెళ్ళారు. మన తెలుగు ఇండస్ట్రీ ఖ్యాతిని పెంచిన బాహుబలి 2 సినిమాకి హీరోకి ప్రభాస్ గారికి వచ్చిన పేరు అనేది మామూలు పేరు కాదు. ఎన్ని రికార్డు సృష్టించిందో ఆ సినిమా అనేది కలెక్షన్ల పరంగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ఇక్కడ ప్రభాస్ గారు మాట్లాడిన మాటల గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే జనవరి 9వ తారీఖున ప్రభాస్ గారి సినిమా విడుదలైంది.
అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారు విక్టరీ వెంకటేష్ గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ సినిమా కూడా 12వ తారీఖున రిలీజ్ అవుతుంది. దాదాపు ఈ సినిమాకి ఆ సినిమాకి ఒక 3 రోజుల ముందాల సంక్రాంతి సందర్భంగా ఈ 2 సినిమాలు రిలీజ్ అవుతుంది. కానీ ఒక 3 రోజుల ముందాల మాత్రం ప్రభాస్ గారి సినిమా విడుదలవుతుంది. కానీ ప్రభాస్ గారు మాట్లాడిన మాట ఏంటంటే సీనియర్ల గురించి మాట్లాడిన మాటలు చాలా అద్భుతంగా అనిపించాయి అనమాట నావరికైతే మాత్రం. ఎందుకంటే అదే సంక్రాంతి బరిలో చిరంజీవి గారి సినిమా కూడా విడుదలవుతుంది కాబట్టి సీనియర్లు వాళ్ళను చూసే మేము నేర్చుకున్నాం, వాళ్ళ అడుగుబాటలలో మేము నడుస్తాం. చిరంజీవి గారిని ఉద్దేశించి అతని గొప్పతనం గురించి ఆ సినిమా కూడా ఘన విజయం సాధించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే మా సినిమా కూడా ఘన విజయం సాధిస్తే సంతోషిస్తామని చెప్పి చాలా గొప్ప చెప్పిందండి. ఆ విధంగా చెప్పిందంటే నాకు తెలిసినంత వరకు ఇటు మెగా ఫ్యామిలీకి, ఇటు కృష్ణంరాజు గారి ఫ్యామిలీకి, ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మన ప్రభాస్ గారు కాబట్టి వీళ్ళకి ఇప్పటి నుంచి కాదండి, ఇటు చిరంజీవి గారికి అటు కృష్ణంరాజు గారికి ఉన్న అనుబంధం అనేది ఒక అన్న తమ్ముళ్ళ అనుబంధం కన్నా ఎక్కువ అండి. ఎందుకంటున్నానంటే చిరంజీవి గారు ఎప్పుడైతే సినిమా ఇండస్ట్రీకి వచ్చిండో కృష్ణంరాజు గారికి చిరంజీవి గారికి ఉన్న ప్రేమ అనురాగాలు ఏ విధంగా ఉంటాయంటే చిరంజీవి గారు కృష్ణంరాజు గారిని సొంత అన్నలాగా నోటారా అన్నయ్య అని ఒక రక్త సంబంధం తోబుట్టిన అన్న ఏ విధంగా అయితే పిలుస్తాడో అన్నని ఏ విధంగా అయితే పిలుస్తాడో ఆ విధంగా పిలుస్తాడండి చిరంజీవి గారు కృష్ణంరాజు గారిని. అంతేకాకుండా కృష్ణంరాజు గారు కూడా ఒక సొంత తమ్ముళ్ళలాగా పలకరింపులలో కూడా ఒక సొంత తమ్ముడిని ఏ విధంగా అయితే పలకరిస్తాడో ఆ విధంగా పలకరిస్తాడు అనమాట కృష్ణంరాజు గారు చిరంజీవి గారు. అంటే అప్పటి నుంచి కూడా సినిమా కెరియర్లోకి వచ్చిన కాంచి కూడా వీళ్ళకున్న స్నేహభావం అనేది ఒక తోబుట్టు కన్నా ఎక్కువ అనమాట. అదేవిధంగా కృష్ణంరాజు గారి తమ్ముడు సూర్యనారాయణ రాజు గారి కొడుకైన ప్రభాస్ గారిని కృష్ణంరాజు గారు ఏ విధంగా చూసుకుంటాడంటే సొంత కొడుకు కన్నా ఎక్కువ చూసుకుంటాడండి. ఎందుకంటే కృష్ణంరాజు గారికి 3 కూతుర్లే. 3 కూతుర్లని ఏ విధంగా అయితే చూసుకుంటాడో అంతకు మించి కృష్ణంరాజు గారు ప్రభాస్ గారిని చూసుకునేవాడు అనమాట. అయితే వీళ్ళిద్దరు కూడా మొగల్తూరు నుంచి వచ్చిన హీరోలే. అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కృష్ణంరాజు గారు అయితే ఎంత ప్రేమగా అయితే పలకరించేవాడో అంతకు మించి చిరంజీవి గారు కూడా సొంత అన్నలాగా సొంత అన్నయ్యలాగా భావించుకునేవాడు అనమాట. అందుకనే రామ్ చరణ్ గారితోనైనా చిరంజీవి గారితోనైనా బన్నీ గారితోనైనా అట్లాగే పవన్ కళ్యాణ్ గారితో కూడా వీళ్ళకి ఎంత స్నేహభాగం ఉంటారంటే అది మాటల్లో చెప్పలేమన్నమాట. 2024 ఎలక్షన్లో కూడా కృష్ణంరాజు గారి సతీమణి జనసేన పార్టీకి మద్దతు ఇచ్చింది. అంటే కూటమి ప్రభుత్వం ఇటు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ, బీజేపీ పార్టీ ఈ 3 కలిసి పోటీ చేస్తున్నాయి కాబట్టి జనసేన పార్టీకి కూడా కృష్ణంరాజు గారి సతీమణి మద్దతు ఇచ్చారన్నమాట. ఇంకో గొప్ప విషయం ఏంటంటే జనసేన పార్టీ 2024లో గెలవటానికి కొంతవరకు ప్రభాస్ గారి ఫ్యాన్స్ కూడా చాలా సపోర్ట్ చేశారండి. ఈ 2 కుటుంబాల మధ్య ఎంత స్నేహభావం ఉంటుందనేది మన ఉదాహరణకు ఎన్నో సందర్భాలు బట్టి మనం చూసాం. అందుకనే మన ప్రభాస్ గారు ఆ ఈవెంట్లో ఆ విధంగా చెప్పిండనమాట సీనియర్ల గురించి, ముఖ్యంగా చిరంజీవి గారి గురించి. మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్ సినిమా అది సూపర్ హిట్ కావాలని చెప్పి కోరుకుంటూ సంక్రాంతి సందర్భంగా ఏ సినిమాలు అయితే రిలీజ్ అవుతాయో అన్ని సినిమాలు కూడా ఘన విజయం సాధించాలి, అంతేకాకుండా మా సినిమా కూడా ఘన విజయం సాధించాలని చెప్పి అతను మాట్లాడిన మాటలు అద్భుతంగా అనిపించాయండి. ప్రభాస్ గారి కుటుంబానికి, కృష్ణంరాజు గారికి, చిరంజీవి గారికి ఎంత స్నేహభావం ఉంటాయి అనేది ఈ వీడియోలో చెప్పాను అనుకుంటున్నాను. అంతేకాకుండా ముఖ్యంగా చిరంజీవి గారు నటిస్తున్న మనశంకర వరప్రసాద్, ప్రభాస్ గారు నటిస్తున్న ది రాజాసాబ్ సినిమాలు ఈ 2 సినిమాలతో పాటు సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి బరిలో ఏ సినిమాలు అయితే రిలీజ్ అయితేనో అన్ని సినిమాలు కూడా ఘన విజయం సాధించాలని చెప్పి కోరుకుంటూ మా వీడియో చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోండి దయచేసి. ఎందుకంటే నేను ఇంత కష్టపడి చేసే కష్టానికి ఫలితంగా మీరు నాకు సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటూ మీ అమూల్యమైన కామెంట్ తెలపండి. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.